నమస్తే అండి. ఇవాళ మనం వినబోయే కథ బంగారు బంధం. రచించిన వారు కన్నయ్య బందల గారు. రాజేష్ లెగు, నాకసలే ఈరోజు ఇన్స్పెక్షన్ ఉంది, త్వరగా రావాలని జీఎం గారు ఆదేశాలు. బ్రష్ పై పేస్ట్ వేసుకుని హడావిడిగా దుప్పటి లాగింది రష్మి. ఓ మై గాడ్, ఈ రోజు హైదరాబాదులో నాకు మీటింగ్ ఉందని చెప్పానుగా, త్వరగా వెళ్ళాలి. రాజేష్ బెడ్ పై నుంచి గబాలున తనకు అవసరమైన ఫైల్ అనేది వెతికి ఓ చోట ఉంచి ఏమైనా తినటానికి టిఫిన్ ఆర్డర్ చేయనా అన్నాడు. ఆ మాట కోసమే ఎదురు చూసినట్లు వెంటనే ఇవ్వండి అని చెప్పింది రష్మి. ఇద్దరు ఉద్యోగస్తులు అయితే ఇలాగే ఉంటుందేమో మరి. ఇంటిలో చేసిన వంట లేక కనీసం పొద్దున్నే వాకింగ్ కూడా చెయ్యలేని స్థితి, అనారోగ్యాన్ని డబ్బులు పెట్టి మరీ కొనుక్కున్నట్టుగా ఉంటుంది. రాజేష్ రష్మిలు ఎవరు డ్యూటీలకు వాళ్లు వెళ్లారు. తనకు ఎవరూ లేరు అనుకుంటున్న రాజేష్ కు అత్త మామగారు ఇంటికి వచ్చేసరికి పట్టలేనంత సంతోషం, ఆశ్చర్యంతో తబ్బిబ్బుపోయాడు. మనవడిని చేతిలోకి తీసుకుని మురిసిపోతున్న దంపతులిద్దరిని చూసి పొంగిపోయాడు. పెద్దవాళ్లు ఆలనా పాలన ఎరగని తనకు అత్తమామలు తల్లిదండ్రులుగా కనిపించారు. ఆప్యాయత, అనురాగాలు తన జీవితంలో ఏమీ ఎరుగని అనాథగా పెరిగిన తను కుటుంబం అంటే ఏంటో ఇప్పుడిప్పుడే చూస్తున్నాడు. పెద్దలను ఒప్పించి వివాహం చేసుకుంటే ఎంతో బాగుండేది. చేసిన తప్పును సరిచేసుకోవడానికి అవకాశం వచ్చింది. మీ అమ్మాయి చేసిన తొందరే మేము ఈ రోజు బెంగళూరుకి వచ్చి ఉద్యోగాలు చేయాల్సి వచ్చింది. సాఫ్ట్వేర్ గా నేను, బ్యాంకు ఉద్యోగిగా మీ అమ్మాయి పారిపోయి సంతోషంగా ఉండొచ్చు అని అనుకున్నాము. కానీ అవి కృత్రిమంగా ఏర్పడిన సంతోషాలు. మీలాంటి పెద్దల ఆశీర్వాదం ముందు అవి ఏమాత్రం పనికిరావు. మేము చేసిన తప్పును క్షమించండి మామయ్య అంటూ రెండు చేతులు జోడించి నిలబడ్డాడు రాజేష్. తను ఎన్నాళ్ల నుండో చెప్పదలిచిన విషయం చెప్పి వారి ఆశీస్సులు తీసుకున్నందుకు తను ఎంతగానో సంతోషించాడు రాజేష్. రాజేష్, మన ఆఫీసు వచ్చేసింది, లెగు అంటూ భుజం తట్టి లేపాడు స్నేహితుడు విజయ్. గాఢ నిద్ర నుంచి బయటకు వచ్చి, అయ్యో ఇదంతా కళ, నిజమైతే ఎంత బాగుంటుంది కదా మనసులో అనుకున్నాడు. పెండ్లైన 2.5 ఏళ్లుగా ఎటువంటి రాకపోకలు లేవు. ధనవంతుల ఇంట అతి గారాబంగా పెరిగి తల పొగరుతో విచక్షణ మరిచి తల్లిదండ్రులను, కుటుంబాన్ని కాదని కనీసం తల్లిదండ్రులు కూడా లేని రాజేష్ ని వివాహం చేసుకుంది రష్మి. తను ఇప్పుడు గర్భవతిని తెలిసి రాబోయే కాలాన్ని గుర్తు చేసుకుని భయపడిపోయింది. ఆలనా పాలన గురించి తెగ ఆలోచనలో పడిపోయారు దంపతులిద్దరూ. తన తల్లి జానకమ్మతో అప్పుడప్పుడు ఫోన్లో దొంగచాటుగా మాట్లాడడం తప్ప వేరే సంగతే లేదు. ఎలాగైనా మన వాళ్లను ఇక్కడ రప్పించుకోవడం తప్ప వేరే ఏ మార్గం కనిపించడం లేదు రాజేష్. ఎలా చేస్తూ మంచిదో నువ్వో ఆలోచించు. నాకు ఆలోచించే బుర్ర కాని సమయం కాని నాకు లేవు అంటూ నిట్టూర్చాడు రాజేష్. రాబోయే రోజుల్లో సీమంతం, బారసాల, అన్నప్రాసనం ఇంకా బోలెడని తంతులున్నాయి. మన పక్కన ఉన్న పంకజం తన సీమంతాన్ని ఎంత బాగా జరుపుకుందో చూశావా? ఇవేమీ నాకు తెలియవు. ఏం చేసినా మొదటి నుంచి చక్రం తిప్పేది నువ్వేగా, ఇది కూడా నువ్వే చెయ్యి అంటూ లాపీని ఓపెన్ చేశాడు రాజేష్. ఏమండి, ఎంత కాదనుకున్నా మన కూతురే కదా, చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇప్పుడు అసలే ఒట్టి మనిషి కాదు, మంచి చెడు దగ్గరుండి చూసుకోవాల్సింది మనమే. అయినా ఇప్పుడు మీరు రిటైర్ అయి ఉన్నారు కదా, పొలం పనులు ఎప్పుడు ఉండేవే. ఎవరికైనా కౌలుకి ఇచ్చి మనం అమ్మాయి దగ్గరికి వెళ్దాం పదండి అన్నది జానకమ్మ తన భర్త రఘురామయ్యతో. నాకు మాత్రం బాధగా లేదా ఏంటి జానకమ్మ? ఎంతో అల్లారు ముద్దుగా ఆదర్శంగా పెంచిన నా పెంపకం ఇలా అయింది ఏంటి అన్నదే నా బాధ. అల్లుడు మంచివాడని చెప్తున్నావు కదా, అదొక సంతోషం. చూడు, చుట్టపు చూపుల్లా వెళ్లి రావాలే కాని అక్కడ ఉండటం సరికాదు. అన్నీ మనమే చూసుకుంటే పిల్లలకు బాధ్యతలు తెలిసిరావు. ప్రతి అనుభవం మనిషిని నేర్చుకునేలా చేస్తుంది. తన మనసులోని మాటను వెలిబుచ్చాడు రఘురామయ్య. నా మనవడు ఎంత ముద్దొస్తున్నాడో, వాళ్ళ తాతయ్య గారి పోలికే. వీడి బోసినవ్వు చూస్తుంటే వీడి మేనమామలా ఉంటాడని అనిపిస్తుంది కదండి. కాలం ఎంత త్వరగా గడిచిపోయిందో తెలియడం లేదు. చూడండి, శ్రీమంతం, బారసాల, అన్నప్రాసన అన్నీ దగ్గరుండి జరిపించాము కూడా. అయినను మనము వచ్చి కొన్ని రోజులే అయినట్లుగా ఉంది. ఈ జన్మకు ఈ ఆనందం చాలండి. మిమ్మల్ని ఒప్పించడానికి ఎంత కష్టపడ్డానో ఇప్పుడు అంతకంటే ఎక్కువ సంతోషాన్ని పొందగలుగుతున్నాను. తన మాటలకు రఘురామయ్య లోలోపల ఎంతో సంతోషించాడు. వాస్తవానికి జానకమ్మ రఘురామయ్యను కులాంతర వివాహం చేసుకుంది. తన ఇంటిలోనే అద్దెకు ఉండేవాడు. తన భావాలు నచ్చి రఘురామయ్యను ఎలాగైనా తన వారితో మాట్లాడి ఒప్పించి వివాహం చేసుకుంది. కాపురానికి ఓ సాదాసీదా గృహిణిగా అత్తారింటికి వచ్చింది. భర్త నిరాడంబరతను ఆదర్శంగా తీసుకుని తను కూడా భర్తను అనుసరించింది. అత్తమామలను తన తల్లిదండ్రుల్లాగా భావించి సేవలందించేది. భర్తకు యాక్సిడెంట్ అయినప్పుడు చిన్నపిల్లవాడిలా సాకింది.
పెద్ద చదువులు చదవకపోయినా సంస్కారం గలది, సమాజంలో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది. కూతురు యుక్త వయసు వచ్చాక కూతురు మాట తీరు, ప్రవర్తన తనకు చాలా ఇబ్బందిగా అనిపించాయి. వివాహ విషయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, తన భర్తను సైతం నానా మాటలు అనడం, వీటన్నిటినీ దిగమింగి ఓ తల్లిలా కూతురు సంసారాన్ని చక్కబెట్టేందుకు బెట్టు చెయ్యక భర్తను ఒప్పించి బెంగళూరుకు తన వెంట రప్పించింది జానకమ్మ. ఎంతో ఆరోగ్యంగా హుషారుగా కనిపించే తను ఆ మధ్య చెవులు పూర్తిగా వినబడిని వినికిడి సమస్య తనను ఎంతగానో బాధించేది. పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లే సరదా కూడా ఆమెలో సన్నగిల్లింది. అమ్మవాళ్లు వెళ్తామంటున్నారు రాజేష్, బాబు బడికి వెళ్తున్నాడు కదా, వారితో పెద్ద పని ఉండదు అనుకుంటా. ఇన్ని సంవత్సరాలు వాడి ఆలనా పాలన చూసుకున్నారు, సంతోషంగా ఉంది. నాన్నగారు అంతగా మాట్లాడకపోయినా అమ్మ మాత్రం గండాన్ని గట్టెక్కించింది. అవును, ఇలాంటి గొప్ప తల్లిదండ్రులను ఇన్నాళ్లు కాదని దూరంగా ఎలా ఉండగలిగావు? నాకసలు అర్థం కావడం లేదు. నాకు మాత్రం వాళ్లతోనే ఉండిపోతే బాగుంటుందనిపిస్తోంది. అదే మరి నీ అమాయకత్వం. ఇక చాలుగాని, ఇంతకాలం మన బాబును మంచిగా చూశారుగా, ఒట్టి చేతులతో పంపించడం ఏం బాగుంటుంది చెప్పు? ఏం చేద్దామనుకుంటున్నావు? నీవే చెప్పు. చూడు, మన వాడిని బయట టేక్ కేర్ సెంటర్లో ఆయాల దగ్గర ఉంచినా నెలకు కనీసం 4,000 ఖర్చవుతుంది కదా. ఆ డబ్బులే అమ్మకు ఏదైనా కానుకగా ఇస్తే బాగుంటుందేమో కదా. రష్మి, నీ ఆలోచన ఏమాత్రం కరెక్ట్ కాదు అనిపిస్తుంది. ఆమె చేసిన పనికి వెలకట్టడం అనిపిస్తుంది. బోడి గిఫ్ట్ కోసమా వాళ్ళు ఇన్ని సంవత్సరాలు మన దగ్గర ఉంది? నాకు అంతగా మంచిగా అనిపించడం లేదు. గొంతు పెద్దది చేసి అన్నాడు రాజేష్. నువ్వేం మాట్లాడకు. అమ్మ బర్త్డే నాడు ఏమైనా తెచ్చి పెడితే సరి. ఏది కాదు, ఆ బంగారు ఉంగరం తెద్దాం. అమ్మకు బంగారం అంటే చాలా ఇష్టం. నాకు తెలిసి వారు డబ్బు మనుషులుగా లేరు. పైగా మీ నాన్నగారికి తెలిస్తే ఈసారి మన వైపు చూడనే చూడరు. పుట్టినరోజులు పండగలు అంటే ఆయన గారికి అసలే పడవని నాతో చాలాసార్లు చెప్పావు, గుర్తుందా? తన పంతాన్ని నెగ్గించుకునేందుకే అన్నట్లుగా తల్లి జానకమ్మ పుట్టినరోజున కేక్ తీసుకొచ్చి చిన్న పార్టీ లైటింగ్స్ ఏర్పాటు చేసి ఓ చిన్న వేడుక చేశారు. ఇష్టం లేకపోయినా మౌనంగానే తన కూతురు ఆనందం కొరకు వారు తెచ్చిన బంగారపు ఉంగరాన్ని స్వీకరించింది. అప్పుడే వారం రోజులు అయింది మన వాళ్లు వెళ్లి. వారుంటే ఇల్లంతా కలకల్లాడుతూ ఉండేది. ఇప్పుడు చాలా వెలితిగా అనిపిస్తుంది కదా. తన మాటను అంతగా పట్టించుకోకుండానే, అవునులే గాని మా నాన్నగారు ఏమైనా మాట్లాడారా నీతో? ఆ సమయంలో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదు, సంస్కారం గౌరవం ఎలా కాపాడుకోవాలో నీ నుండి తక్కువ సమయంలోనే ఎక్కువ వివరాలు చెప్తుండేవారు. బహుశా ఎక్కువ తెలిసిన వారు తక్కువగా మాట్లాడతారేమో అనిపించింది. అవును, ఆ రోజు మీ అమ్మగారిని గమనించావా? ఆమె గారు అంతగా సంతోషించినట్లుగా అనిపించలేదు. ఓ అదేం లేదు. మనవడికి దూరం అవడాన్ని తలుచుకుని కాస్త డల్గా ఉందేమోలే. ఆదివారం ఈ రోజైనా ఇల్లు శుభ్రంగా చేద్దాం అనుకుని రష్మి చీపురుతో ఊడ్చడం మొదలుపెట్టింది. ఊడుస్తూనే జానకమ్మ గదిలో అద్దం కింద తెల్ల కాగితం కంటబడింది. చీపురు కట్టను పక్కన పెట్టి అందులో ఏముందని ఆతృతగా చదవడం ప్రారంభించింది. పిల్లలకు ఆశీస్సులు. మమ్మల్ని ఇన్ని రోజులు చక్కగా చూసుకున్నారు. మీ ఇల్లు చాలా బాగుంది. ఇరుగు పొరుగు వారు మంచివారే అనిపించింది. వారితో అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండండి. బంగారపు ఉంగరం కుడి చేతి వేలుకు పెట్టుకున్నాను. దాని వైపు చూస్తున్న ప్రతిసారి ఏదో వెలితిగానే అనిపిస్తుంది. టేక్ కేర్ సెంటర్ డబ్బులు నాకు ఇచ్చినందుకు పోల్చుకున్నందుకు గుండెను పిండేసినంత బాధగా అనిపిస్తుంది. బంగారం అంటే నాకు ఇష్టమనే సంగతే తెలుసు నీకు. కాని ఉన్న బంగారాన్నంతా నీ పేరు మీదనే లాకర్లో దాచి ఉంచాం. మనవటిని చూసుకుంటూ అక్కడే కాలక్షేపం చేస్తూ ఈ తనువులు చాలిస్తే బాగు అనిపించేది. మీ జనరేషన్ చాలా చాలా ఎక్కువ ఆలోచిస్తుంటుంది. ఈనాటి సమాజం మానవ సంబంధాలను మరిచి మనీ సంబంధాలకే పరిమితమైంది అని మీ నాన్నగారు అప్పుడప్పుడు అంటూ ఉంటుంటే ఏమో అనుకున్నాను, కాని నాకు ఇంత త్వరగా తెలుస్తుందని అనుకోలేదు. ఇవన్నీ మీరు నా ముందే చర్చించుకుంటుంటే వినాల్సి వచ్చింది. బహుశా నిజాలు ఎప్పుడైనా దేవుని ముందు, కోర్టులో మాట్లాడకపోయినా చిన్నపిల్లల ముందు మరియు చెవిటివారి ముందు మాత్రమే చెప్తారని అనుభవంతో తెలుసుకున్నాను. ఆ రోజు నా చెవికి మిషన్ ఉన్న సంగతి మీరు గమనించలేదు అనుకుంటా. అల్లుడు గారు వారించినా కూడా నీకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన తీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టింది. అయినా పిల్లల తప్పులను తల్లిదండ్రులు ఎప్పుడూ అర్థం చేసుకుంటారు. కాని ఆ ముసలి తల్లిదండ్రులను అర్థం చేసుకోవడానికి ఎప్పుడూ మీరు ప్రయత్నించరు. ఇవన్నీ నీకెందుకు చెప్తున్నానో తెలుసా? భవిష్యత్తులో నాలాగా నీ కూతురుకు జరగకూడదని. మీ నాన్నగారికి విషయాలు తెలిస్తే బాధపడతారు. మీ నాన్నగారిని ఒప్పించి నీ దగ్గరకు తీసుకురావడం ఎంత తప్పో తెలుసుకున్నాను. చివరగా మనది బంగారం బంధం కాదని పేగు బంధమని ఇకనైనా నీవు తెలుసుకుంటావని నమ్ముతున్నాను.
మనవడికి నా ముద్దులు, మీ అమ్మ జానకమ్మ. ఉత్తరం చదివిన మరుక్షణమే తన కాళ్ల కింద భూమి కదులుతున్నట్లుగా అనిపించింది రష్మికి. తన తల్లిని తప్పుగా అర్థం చేసుకున్నందుకు తనపైనే తనకు అసహ్యం వేసింది. ఇన్నాళ్ల తన తల్లిని అందరికీ వంట వడ్డించే తల్లిగా మాత్రమే చూసింది. తన మాటలతో చేతలతో ఇన్నాళ్లు బాధ పెట్టిన దృశ్యాలు ఒక్కొక్కటి కనబడుతున్నాయి. ఇంత లోతైన ఆలోచనలు తనకు ఉంటాయని కూడా ఊహించలేకపోయింది. చిన్నగా మంచానికి కూలబడి ఉత్తరాన్ని పదే పదే చదువుతూ పెద్దగా ఏడుస్తూ, రాజేష్, నేనెంత తప్పు చేశానో ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. నా ప్రవర్తనలో అందరినీ బాధ పెట్టాను. నన్ను క్షమించమ్మా అంటూ ఎక్కి ఎక్కి ఏడవసాగింది రష్మి. రాజేష్ చిన్నగా ఓదారుస్తూ, అవును, బంగారం బంధం వేలతో కూడినది, పేగుబంధం వెలకట్టలేనిదని అమ్మ చాలా బాగా చెప్పారు. పశ్చాత్తాపంతో ఉత్తరాన్ని ముఖానికి పెట్టుకుని ఏడుస్తున్న కన్నీటిదారలు. క్షమించినట్లుగానే తనలోని అహంకారంలా ఉత్తరంలోని అక్షరాలు మాయం కాసాగాయి. కథ సమాప్తం. కథ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.